హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వంటల వైభవం. ఈరోజు మనం చేయబోయే వంట అందరు ఇష్టంగా తినే స్వీట్ కార్న్ వడ. దీని తయారీ విధానము: ముందుగా మనం మొక్కజొన్న కండ తీసుకొని ఆ పొత్తులు ఒలుసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ పొత్తులన్నింటినీ మిక్సీ వేసుకోవాలి. బరకగా మిక్సీ వేసుకుంటే బాగుంటుంది. ఈ మిక్సీ జార్లో పొత్తులతో పాటు గ్రీన్ చిల్లీ 3 లేదా 4 గ్రీన్ చిల్లీ వేయాలి. దీనిలో కొంచెం జీలకర్ర, 1 స్పూను సాల్ట్ వేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ వేసిన పిండిలో 2 స్పూన్లు రైస్ ఫ్లోర్, 2 స్పూన్లు శనగపిండి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకొని మొత్తము ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పిండిలో మనము ఆనియన్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కలుపుకోవాలి. ఈ ఆనియన్ ముందు కలిపితే నీరు వస్తుంది పిండిలో, అందుకని వడ వేయబోయే ముందుగా మాత్రమే ఇది మనం కలుపుకోవాలి. పిండి ఇలా బాగా కలుపుకుంటూ దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్ వేసి మరొకసారి ఇలా మొత్తం కలుపుకోవాలి. కలిసేటట్టు కలుపుకొని ఒకసారి పిండి చెక్ చేసుకోవాలి. పిండి లూజ్గానే ఉంటే దీంట్లో కొంచెం బియ్యం పిండి ఇంకొంచెం కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి. నూనె పోసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించుకోవాలి. ఈ నూనె కాగిందో లేదో మనం కొంచెం పిండి అలా వేసుకొని దాన్ని చెక్ చేసుకోవాలి. అది కానీ పైకి తేలితే నూనె కాగినట్టే మనం వడలు వేసుకోవచ్చు. వడలు ఇలా కవర్ తీసుకొని వడల్ని ఇలా వేసుకోవాలి. వడలు ఇలా రౌండ్గా మనం షేప్ చేసుకొని ఈ వడల్ని ఇలా తీసుకొని దీనిలో నెమ్మదిగా వదలాలి. మనకి ఇలా కలర్ వచ్చాక మనం ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిన వడలని, కాలిన వడని చక్కగా ఇలా తీసుకొని ఇవి హైలో వేయించకూడదు, ఎందుకంటే ఇవి నెమ్మదిగా వేయించితేనే లోపలంతా ఉడుకుతుంది. ఈ వడలు చూసారా ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది.